అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి అసలు ఇతను మనిషివేనా? నీవేమన్నా ఒకసారి చెప్పండి అంబటి రాంబాబు గారు. నీకు మనిషి లక్షణాలు ఉంటే ఇలా మాట్లాడవు. ఒక దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. మరి మీలాంటి వాళ్ళు ఈ వైసీపీ పార్టీలో ఏం చేయగలుగుతారు? ఎలా చేయగలుగుతారు? మీ వైసీపీ పార్టీ చాలా వరకు లాస్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళు మీడియా ముందు ఉంటే, మీడియా ముందు నిలబడి మాట్లాడితే ఎలా మాట్లాడిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళు కావాలంటారా మీ వైసీపీ వాళ్ళకి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2029 అధికారంలోకి వస్తాను అని బెదిరించి భయపెడుతుంటారు. ఎలా వస్తారు? ఇటువంటి వాళ్ళు ఉంటే అధికారంలో రాగలరా? ఎవరు రావడానికి ఆస్కారం లేదు. అది ఏదో పాపం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో చిన్న పిల్లోడు చూడటానికి పోయినప్పుడే ఎగతాళిగా చేశాడు. అలా చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. మరి ఈరోజు ముంబై వెళ్ళి చేతికి సర్జరీ చేయించుకోవడానికి పోతే ఒక గోడ నొప్పి వలన ఈరోజు ఆయన్ను కూడా ఎగతాళి చేయటం ఎంతవరకు సాబాబు? ఆయన ఆపరేషన్ చేయించుకున్నాక వస్తాడు. మరి ఈయన్ని ఎలా ఎగతాళి చేయగలుగుతారు? ఏ విధంగా ఎగతాళి చేయగలుగుతారు? అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అలాగే ఉంటారా? అలాగే ఉండగలుగుతారా? ఏ హాస్పిటల్కి పోకుండా ఏం చేర్చుకోకుండా అలాగే ఉంటారా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళు ఏమిటంటే ఒక చీడ పురుగులు లాంటి వారు, ఒక సెదులు లాంటి వాళ్ళు. మన రాష్ట్రాన్ని సెదులు పట్టినట్టు పట్టి రాష్ట్రాన్ని తినటానికి ఉన్నారే కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రం బాగుపడే దానికోసం ఏ రోజైనా మాట్లాడడానికి ఆస్కారం లేదు. పదవుల కోసం గెలుపొందినాక ఇటువంటి వాళ్ళు సంపాదించుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం మాత్రం ఏ ఒక్కటి కూడా మాట్లాడే ఆస్కారం లేదు. ఎలా ఆస్కారం ఉంటుంది వాళ్ళకు? ఒక సంపాదించుకొని అధికారం కోసం, ఒక పదవుల కోసం వచ్చి ఒక కక్షపూరిత రాజకీయాలు చేయడానికి కానీ దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి పనికొచ్చే వాళ్ళే మాత్రం, కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం మాత్రం కాదు. ఒకసారి ఆలోచించండి. వాడు ఏదో యనమల నాగార్జున యాదవ్ గారంట మళ్ళీ ఏదో ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారిని కేకలేసి, ఒరే చంద్రబాబు గారు, నువ్వేమైనా మనిషివేనా? మీ కొడుకు ఏమైనా మనిషియేనా? మీ కొడుకు ఏం పెట్టారంటారు. ఇతని దగ్గరలో ఉన్నట్టు మళ్ళీ ఏపీ పోలీసులు పట్టుకుంటారేమో ఇతను ఏమన్నా. తెలంగాణలో అయిపోయిన బట్టి ఏపీ పోలీసులు కాపలు ఉంటారు. ఇతను బయటకు వచ్చేదంటూ ఏం లేదు. బాగా నోటి బలుపు ఎక్కువైంది, నోటి దురద ఎక్కువైంది. అది తగ్గించాలి. తగ్గించుకోకపోతే ప్రయోజనం ఏముండదు. యనమల నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అతను ఏదో పరకాల ప్రభాకర్ గారంట, అతను కూడా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా అలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. ఈ వైసీపీ పార్టీ అనేది ఉండకూడదు. అలా మాట్లాడటం మంచిది కాదని అనుకోవాలి అని తెలియజేస్తూ, కొంచెం నోటు దుడుకు మాటలు ఆలోచించుకొని మాట్లాడండి. బలిసిన వారికి బలి పెరగదంట, ఏదో శాస్త్రం కూడా ఉంది. అటువంటి శాస్త్రం కూడా మీకు ఇలాంటి వాళ్ళకు ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.